ఆదివారం నల్గొండ నగరంలోని శాలిని రెసిడెన్సీలో న్యాయవాది పరిషత్ నల్గొండ జిల్లా అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాస్ మూర్తి హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున న్యాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం నల్గొండ నగరంలోని శాలిని రెసిడెన్సీలో న్యాయవాద పరిషత్ నల్గొండ జిల్లా అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాసమూర్తి హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున న్యాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పలువురు వక్తలు ప్రసంగించారు. న్యాయవాదులు తమ విధులను కోర్టులో మరియు సమాజంలో బాధ్యతాయుతంగా నిర్వహించాలని, యువ న్యాయవాదులు నిరంతరం కేసులను చదువుతూ సీనియర్ న్యాయవాదుల సలహాలు సూచనలతో ముందుకు సాగాలన్నారు. ప్రతి న్యాయవాది చట్టాల మీద పూర్తి అవగాహనతో ఉండాలని, అంతేగాక జాతీయ భావం, పేద ప్రజల పట్ల సేవాభావం కూడా కలిగి ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి సునీల్, కేంద్ర కమిటీ సభ్యులు మేరెడ్డి, నరసింహారెడ్డి, కవిత, గౌరీష్, జి సోమంచి, వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు నల్గొండ జిల్లా కార్యదర్శి చొక్కాల నాగరాజు, సీనియర్ న్యాయవాదులు నూకల నరసింహారెడ్డి, నూకల సంధ్యారాణి, పల్లెబోయిన శ్యామ్ సుందర్తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, నల్గొండ జిల్లాలోని జిల్లా కమిటీ సభ్యులు రాంప్రసాద్, హరే రామకృష్ణ, రమేష్, నరేష్, ఏమిరెడ్డి, సుమశ్రీ, వాణి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.